मुबारक अम्मा ईद मुबारक పాపా ఏం చేస్తున్నావు? చికెన్ దమ్ బిర్యానీ చేస్తాడా మా తమ్ముడు చికెన్ దమ్ బిర్యానీ కావాలన్నాడు అందుకే చేస్తున్నా. నేను పండగకి లిస్ట్ చెప్పినా కదా అవన్నీ చేసినావా? ఏంది రోజు ఇలాగే ప్రాణం తీరా. టిఫిన్ అందరూ తినేసారు, లాస్ట్ లో నేనైతే తింటున్నాను. కాదు నేను ముందుగానే చెప్తాడా చిల్లర హలో అందరికీ అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. టిఫిన్లు అన్నీ చేసారు, తొందరగా చెయ్యి టిఫిన్, నమాజ్కి టైం అయిపోయింది. చహరిని చూడు ఆయిల్ వెనకాల దాంకునింది. తిందురా టిఫిన్ తిందురా. ఈద్ ముబారక్ లడ్డు, ఈద్ ముబారక్ చెప్పమా లడ్డు, ఈద్ ముబారక్, ఈద్ ముబారక్. డ్యాన్స్ కాదు, ఈద్ ముబారక్ చెప్పినానా. ఈద్ ముబారక్ మా సరే, ఈద్ ముబారక్. మా నాయన ఈద్ ముబారక్ చెప్తే ఏం చెప్పలా, తినడమే సరిపోతుంది. నేను తప్ప ఇంట్లో అందరూ రెడీ అయినారు, నేను ఇంకా స్నానమే చేయలేదన్నమాట. టిఫిన్ అయితే అయిపోయింది, ఇడ్లీ, చికెన్ కర్రీ, బిర్యానీకి ఆల్రెడీ మసాలాలు అన్నీ వేసి కలిపి పెట్టేసినారు. షేర్ కుర్మా అయింది. ఇంకా అందరూ తినేసి నమాజ్కి అయితే వెళ్తారనమాట. వీళ్ళు నమాజ్కి వెళ్తే ఇంకా మేము రెడీ అవ్వాలి. ఏ తంబే ఏం రెడీ అయినావు? తెల్ల పంచి, తెల్ల షర్టు, కుర్షీ, రంజాన్ డ్రెస్, బబ్లు, కుర్షీ ఇద్దరికి ఒకే డ్రెస్సు. బబ్లు ఈద్ ముబారక్. బబ్లు నమాజ్కి పోయి ఇచ్చేయండి అందరూ, నాన్నతో మామతో నమాజ్కి పోయి ఇచ్చేయండి. ఇంక వీళ్ళైతే నమాజ్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంక వీళ్ళు నమాజ్కి వెళ్ళి వచ్చే లోపల నేను రెడీ అయిపోయి నమాజ్ అయితే చదువుకునేయాలి. ఎంత తొందరగా రెడీ అవుదామన్నా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఇంకా మా మమ్మీకి ఏం పని చెప్పకుండా నేను మా చెల్లె చేసాము. ఇంకా నేను లాస్ట్లో రెడీ అయ్యానమాట. ఇంకా బట్టలు వేసుకోవడానికి మా చిట్టి పాప చూడండి, అస్సలు బట్టలు వేసుకోమంటే అసలు వద్దు అని చెప్పేసి గోల గోల చేస్తూ ఉంది. ఏం ఏడ్చిందో ఆ బట్టలు వేసుకోవడానికి. ఇంకా ఆ బట్టలు వేయడానికి 3 మనుషులు పట్టుకొని వేశారనమాట. ఇంకా మా అమ్మ టంక్ పెట్టి అయితే తీస్తూ ఉంది. ఏముందో చూసేద్దారా అండి. ఇంక దాంట్లో ఏముంటాయి, మా అమ్మ చీరలే ఉంటాయి అన్నమాట. ఫుల్గా పెట్టి నిండా చీరలే పెడుతుంది. ఇంకా నేను కొత్త కమ్మలు మా హస్బెండ్ ఇంతకుముందు తీయించున్నారనమాట, సాదావి. అవి నా మ్యారేజ్ డేకి వేసుకుందాము అనుకున్నాను, కానీ సంక్రాంతి హాలిడేస్కి వచ్చినప్పుడు తీసుకొని పోవడం మర్చిపోయానమాట. ఇంకా నాకు అనంతపురం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందనమాట. అయ్యో కమ్మలు తెచ్చుకుందాం అనుకున్నాను, మర్చిపోయానే అని గుర్తొచ్చింది. ఇంక తర్వాత ఇంక పండగకి వేసుకుందామని ఇంకా మా అమ్మ దగ్గరే పెట్టేశాను అనమాట. ఇంకా ఫస్ట్ టైం వేసుకున్నాను పండగకి ఈ కమ్మలు అయితే. ఇంకా మా అమ్మ అయితే నాటుకోడి అయితే పట్టుకునింది, అతి కష్టం మీద. అది దొరకలేదు, కష్టపడి పట్టుకునింది అనమాట. ఇంకా అల్లుళ్ళు వస్తారు కదా, ఇంకా అల్లుళ్ళకి నాటుకోడి కూర వండి పెట్టాలని పట్టుకొని దాన్ని అయితే కోపిచ్చేస్తున్నారు. ఇంకా మా చిట్టుపాప చూడండి, ఆ కోడిని చూసి ఎలా దాక్కుంటుందో, అస్సలు రాలేదనమాట. ఆ కోడిని చూసి లోపల దాక్కుంటా ఉంది. అలా ఉంటుంది మా చిట్టుపాపతో. టిఫిన్ అందరూ చేశారు, నమాజ్కి వెళ్ళారనమాట. అందరూ వాళ్ళు వచ్చే లోపల రెడీ అయిపోవాలి. టిఫిన్ అందరూ తినేసారు, లాస్ట్లో నేనైతే తింటున్నాను. ఈరోజు మా ఇంట్లో చికెన్ కర్రీ తొందరగా అయిపోతుందని ఇడ్లీ చేసేసారు. ఇంకా తినేసిన వెంటనే బిర్యానీ స్టార్ట్ చేయడం. ఇంకా నేను తినేసిన తర్వాత నమాజ్ చదువుకొని రెడీ అయిపోయాను. నేను రెడీ అయిపోయే లోపల ఇంకా మా నాన్న, మా తమ్ముడు, మా పిల్లలు మసీదుకి వెళ్ళి నమాజ్ చదువుకొని వచ్చేసారనమాట. ఈద్ ముబారక్ జావిద్, ఈద్ ముబారక్ ఖుషి. ఏం జ్యూస్లు అందరం తెచ్చినారు ఒకటి. మెయిన్ మా నాయనే రావాల్సిందే. ఏంద్రీ నవ్వా ఇస్తరాకులా? ఆ డ్రెస్ వేసుకునే దానికి ఎంతసేపు ఏడ్చిందో. అయ్యో వేసుకోనంటే 3 పట్టుకొని వేసినారు.
కాదు నేను ముందుగానే చెప్తాడా చిల్లర కానీ చిల్లర ఇంకా పండగ రోజు మసీదుకి వెళ్ళి వస్తారు కదా, ఇంకా ఇంట్లోకి రానికుండా ముందుగా దిష్టి అయితే తీస్తామన్నమాట ఎర్నెళ్ళతో. ఇలా తీసినప్పుడు వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలన్నమాట. ఇక్కడ అదే అడుగుతున్నాను, చిల్లర వేయొద్దండి, నోట్లు వేయండి, నోట్లు వేసినా తడిచిపోయినా మేము ఆరబెట్టుకుంటాము, నోట్లు మాత్రమే వేయాలి, చిల్లర వేయకూడదు అని అంటున్నాడు. మా నాన్న ఏం చేశాడంటే మసీదుకి వెళ్ళేటప్పుడు డబ్బులు ఎత్తుకొని మర్చిపోయాడనమాట. అంటే హడావుడిగా వెళ్ళాడనమాట, టైం అయిపోతుంది నమాజ్కి అని. డబ్బులు ఎత్తుకొని మర్చిపోయాడు, షర్ట్ మార్చుకొని వెళ్ళిపోయాడు అనమాట. ఎర్నీళ్ళు తీసేటప్పుడు డబ్బులు లేవని చూసుకున్నాడు. అందుకే నేను వదలకుండా అడుగుతున్నాను, మా నాన్న డబ్బులు లేవమ్మా, ఇస్తాను లోపలికి రండి అంటే నేను అస్సలు ఒప్పుకోలేదు. చాలాసేపు రిక్వెస్ట్ చేసుకున్నాడు అనమాట మా నాన్న. ఇంకా మా చెల్లి నేను చాలాసేపు వాదిచ్చాము. మా నాన్న అలా ఫోన్ చెవులో పెట్టుకొని అలా వెళ్ళిపోయాడు. ప్రతి ఇయర్ ఇలా ఫన్నీగా ఉంటుందన్నమాట ఎర్నీళ్ళు తీసేటప్పుడు. చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ, చాలా బాగుంటుంది. దీనికి ఎర్నీళ్ళు తీయడానికి ఇంట్లో పోటీ కూడా పడతామన్నమాట, నేను తీస్తాను అని చెప్పేసి. ఇంక ఫైనలీ మళ్ళీ ఎర్నీళ్ళు తీసేసిన తర్వాత మా నాన్న అయితే మా చెల్లికి నాకు మనీ అయితే ఇచ్చారనమాట. ఇంకా వీళ్ళు నమాజ్ చదువుకొని వచ్చేసిన తర్వాత ఇంకా ఈ ఫోటోలు తీసుకునే కార్యక్రమం అయితే పెట్టుకున్నాం అనమాట. ఎంతసేపటికి మా తమ్ముడితో ఫోటో తీసుకున్నామంటే వీలే కావటం లేదు, అదే అనమాట సరిగ్గా రాలేదనమాట. ఇంక అలా కాదని ఇంక మా పిల్లలకి మా చిట్టి పాపకి అయితే తీస్తున్నాడు కెమెరామాన్ మా తమ్ముడే అనమాట. కానీ వీళ్ళు మంచిగానే ఉండటం లేదు, ఫోటో తీసే టయానికి ఒకరు బాగుంటే ఇంకొకరు బాగుండరు. అటు చూసారా ఫోటో తీస్తా అంటే మా పెద్ద బాబు అయితే వాళ్ళ చెల్లిని ముద్దు పెట్టి చిన్న అని అడుక్కుంటా అన్నాడు అనమాట. ఇంక చూసారా ఒకరు చూస్తే ఇంకొకరు చూడరు అనమాట. అట్లా ఫోటోలు సరిగానే వచ్చేది లేదు. లాస్ట్కి మా తమ్ముడికి అయితే వీళ్ళు ముగ్గురికి ఫోటో తీయలేక విసుగు వచ్చేసింది అనమాట. ఇంకా ఫోటోలు ఎలా తీసాడనేది కొన్ని ఫొటోస్ అయితే ఈ వీడియో లాస్ట్లో అయితే పెడతాను, చూడండి. జావేద్కి ఫోటో తీసేదానికి చిరాకు వచ్చేసింది కదా. ఇంకా ఈ పండగకి పిల్లలకి అందరికీ పెద్దవాళ్ళు డబ్బులు అయితే ఇస్తారనమాట. ఇక్కడ మా పిల్లలకి అందరికీ మా అమ్మ డబ్బులు ఇచ్చింది. నేనైతే నా చిన్నప్పటి నుంచి పెళ్ళి అయ్యేంత వరకు కూడా రంజాన్ పండుగ ప్రతి పండగ మా అమ్మమ్మ దగ్గరే జరుపుకునేదాన్ని. ఇంకా రంజాన్ పండగకి ముందు రోజే మా మామయ్య వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట, చాలా సందడిగా ఉండేది. ఇంకా పండగ రోజులైతే ఇలా మాకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట అందరూ. ఇంకా ఆ డబ్బులను అయితే నేను అలాగే దాచుకునేదాన్ని ఉండిలో. ఇంకా కొంచెం చాలా అమౌంట్ అయిన తర్వాత మా అమ్మమ్మ ఆ డబ్బులు తీసి నాకేమైనా కొనిచ్చేదన్నమాట. ఈద్ ముబారక్ అమ్మా, ఈద్ ముబారక్. పాపా ఏం చేస్తున్నావు? చికెన్ దమ్ బిర్యానీ చేస్తాడా మా తమ్ముడు, చికెన్ దమ్ బిర్యానీ కావాలన్నాడు, అందుకే చేస్తున్నా. నేను పండగ లిస్ట్ చెప్పినా కదా, అవన్నీ చేసినావా? ఏంది రోజు ఇలాగే ప్రాణం తీరా. పాయసం అడిగినాను, సేమియా పాయసము, దమ్ బిర్యానీ, చికెన్ పకోడా, ఫిష్ పకోడా, చింతకాయ చట్నీ అడిగాను కదా, చేసావా అని? పాయసం తెల్లారాలు చేసి పెట్టిన, చికెన్ పకోడా ఈవినింగ్, చింతకాయ చట్నీ మార్నింగే చేసి పెట్టాను. చింతకాయ టమోటా పుదీనా చట్నీ, బిర్యానీ చట్నీ ఎప్పుడు అదే బాగుంటుంది. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చేస్తా ఉందా. ఫిష్ పకోడానా? మీ నాయన తెల్లారాలు చేపలు పట్టుకుని వచ్చినాడు, అవి తోమని కూడా లేదు ఇప్పటికి, ఇంకా అట్లనే ఉన్నాయి ఆడ, ఇక్కడ బకెట్ లో ఉన్నాయి. తోమితే చేస్తారు. సరే 10 నిమిషాలు ఇవన్నీ ఒకే రోజు తిందామని తినాలనే ఉండా. నిజమే, ఇన్ని రోజులు రోజాలు ఉన్నాయి కదా, ఒక 10 కేజీలు తగ్గానంట. ఏం మాట్లాడుతున్నావురా? అందుకు ఆ 10 కేజీలకి ఇంకా కవర్ చేయొద్దా? అవునా, ఎంతలా పెడతావు చూద్దాం. సరే ఒక 10 నిమిషాల్లో ఫిష్ని క్లీన్ చేయిస్తా, పకోడా వేసి పెడితే మధ్యాహ్నానికి ఫస్ట్ పకోడా తినేస్తా, మళ్ళీ కొంచెంసేపుకి బిర్యానీ తినేసి నైట్కి చికెన్ పకోడా ఆలోచిస్తా. అది ఎట్లుందంటే కంచమే తింటుంది అన్నట్టుంది, కంచం నిండా వేసుకుని నువ్వే కుమ్మేడుగా ఉన్నావు. అదే చెప్పాను కదా 10 కేజీలు తగ్గిపోయాను, ఆ 10 కేజీలు కవర్ చేయాలని. బాగైందా? చికెన్ బిర్యానీ చేస్తా ఉందా,
ఇది అయిపోతే ఆ, చికెన్ బిర్యానీ అవుతా ఉంది. అది కట్టెల పొయ్యి ముందే చేస్తున్నావు. అవును, కట్లు పొయ్యి మీద చేస్తున్నా. ఆ. మా తమ్ముడు అడిగాడని నా చెమట ఊడ్చి ఆ. చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను కట్ల పొయ్యి మీద. సరే ఎట్లా చేస్తావు మళ్ళీ రివ్యూ చెప్తా నేను. చూద్దాంలే. ఉమ్, నేను ఆల్రెడీ బాగా చేస్తాను బిర్యానీలకి. చేస్తావు. హైదరాబాద్ నేను చేపిస్తాను. కాదు, హైదరాబాద్ ఇంతవరకు తినలేదు కదా నేను. హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఆ, అయితే ఈ రోజు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ కాదు, ఆ, ఇది చికెన్ దమ్ బిర్యానీ మాత్రమే. ఓన్లీ దమ్ బిర్యానీనా? ఆల్రెడీ తిన్నా నేను. చికెన్ దమ్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అంటే వేరే విధంగా చేస్తారు. ఓకే సరే, నెక్స్ట్ టైం ఒక 2 days గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళా చేస్తా. ఆ, నేను ఊరికి వెళ్ళిపోతాను. ఊరికి పోయే రోజే నేను చేపించి మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో కదా. అంతేం లేదులే. ఓకే సరే. ఇంకా మా తమ్ముడు చెప్పిన చేప ఇదే అన్నమాట. మా నాన్న మార్నింగే పట్టుకొని వచ్చి ఇలా బకెట్లో వేసేశారు. ఇంకా దీన్ని తోమని కూడా లేదు. అట్లాంటిది షహరీనా, మామ మీద ఎక్కున్నావా? మామ మీద ఎక్కున్నావా? మామ ఓరడా? ఓర్మా ఓరో 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 ఓరమ్మా షహరీనో. గుండు పిల్ల గుండు పిల్ల. మా పప్పి పెట్టమా, పప్పి పెట్టు. మామకు పెట్టా, మామకు పెట్టి పప్పి. గుండు మీద పెడతాంది. బాయ్ బాయ్ చెప్పా. బాయ్. ఇంకా వంట అయిపోయే లోపల మా ఆయన కూడా నమాజ్ చదువుకొని ఊరికైతే వచ్చారనమాట. ఇంకా మా ఆయనకి ఇక్కడికి రావాలంటే ఎక్కువగా బస్సులు ఉండవన్నమాట, అదే ఇబ్బంది. ఇంకా ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నేను రాను, ఎండ ఎక్కువగా ఉంది అని చెప్పారు. ఇంకా సడన్గా వచ్చారు. ఈద్ ముబారక్ అమ్మా. ఈద్ ముబారక్. వీళ్ళు మాట్లాడలేదు బా, నేను నీకు మాట్లాడాల. వీళ్ళు నేనే మాట్లాడిస్తా కూడా, ఇద్దరు కూడా మాట్లాడలేదు. ఇద్దరు సద్దులు ఇంకా మా ఆయన అయితే మంచి ఎండలో అయితే వచ్చారనమాట ఇంటికి. ఇంకా ఊరికి రావాలంటే ఎక్కువగా టైంకి బస్సులు ఉండవు. ఇంకా మాకు బండి కూడా లేదనమాట ఇక్కడ. ఎప్పుడో 2 monthsకి ఒకసారి వస్తాం కదా, బండి అయితే మాకు అవైలబుల్ ఉండదన్నమాట. ఇంకా అందుకని మా మామయ్యది చిన్న బండి అయితే వేసుకొని వచ్చారు. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బిర్యానీ చేశాను. ఇంకా చికెన్ కర్రీ ఉన్నింది, పెరుగు పచ్చడి, తర్వాత పుదీనా టమోటా చట్నీ అయితే చేసామన్నమాట. ఇంకా మా తమ్ముడు ఎప్పటి నుంచో బిర్యానీ చెయ్యి అంటూ ఉన్నాడు. ఇంకా ఆ తమ్ముడు కోసం బిర్యానీ అయితే చేశాను. ఇంకా అందరూ కూర్చొని తినేసామన్నమాట కలిసి. ఇంకా ఇలా పండక్కి అందరూ కలిసినప్పుడు ఒకసారిగా ఇలా కూర్చొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. అనంతపురంలో అయితే నేను తినాలంటే ఒంటరిగా తింటానన్నమాట. పిల్లలు టైంకి తినేసి స్కూల్కి వెళ్ళిపోతారు, మా హస్బెండ్ కూడా టైంకి తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు కదా. ఇంకా లాస్ట్లో అయితే నేను ఒంటరిగా కూర్చొని తినేదాన్ని అనమాట. అప్పుడు చాలా బోర్గా, అసలు నాకు నచ్చేదే కాదు. ఇలా అందరూ కలిసి తింటా అంటే చాలా బాగుంటుంది. లేకపోతే ఒక్కోసారి వీడియో చేస్తాను కదా, ఇంకా వీడియో కోసమైనా తినేసేదాన్ని అనమాట. ఇంకా మా రెండో అల్లుడు కూడా వచ్చేసారు, మా చెల్లి హస్బెండ్ అనమాట. ఇంకా అందరూ తినేసిన తర్వాత పనుకునేసారు. ఇంకా ఒక్కోరు ఫేసులు చూడండి ఎలా అయిపోయాయో. దువ్విన తల్లే దువ్వడం. సరే ఫోటో తీసుకుందాం. తీరా తీరా. ఇప్పుడేం బాగా నిద్రపోయి బాగుండు. సింపిరి చుట్టూ, కోడి చుట్టూ. ఫుల్గా నిద్రపోయి లేచారనమాట అందరూ. ఒక్కొరు ఫేసులు చూస్తుంటే వాచిపోయినట్టు అయిపోయినాయి ఫేసులు అయితే. ఇంకా మా తమ్ముడు ఫోటో తీసుకుందామంటే అస్సలు వద్దు, నా ఫేస్ బాగాలేదని అలా అంటూ ఉన్నాడనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫ్టర్నూన్ వచ్చారు, ఇంక ఈవినింగ్ అయితే బయలుదేరేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ డే ఆయన అనంతపురంకి అయితే బయలుదేరేస్తున్నారు, ఇంకా డ్యూటీ ఉందని చెప్పేసి. ఇంకా మేము 2 days తర్వాత అయితే వెళ్తాము. ఇంకా ఈ 2 days మన ఛానల్లో డైలీ పల్లెటూరు వ్లాగ్స్ అయితే వస్తాయండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నేమ్ మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.